నేను ఈ దేశంలోనే పుట్టానని ఎలా నిరూపించుకోవాలి? ఈ దేశ పౌరుడినే అని ఎలా నిరూపించుకోవాలి? ఇదేం సమస్య అండి అంటే, మామూలుగా మనం సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు పీఐబీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి వాటిలో కొన్ని ఆర్టికల్స్ వస్తుంటాయి. అలాంటి ఆర్టికల్స్‌లో నిజానికి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవాళ దాదాపు ప్రతి పేపరు హెడ్‌లైన్స్‌గా రాసిన పేపరు పాయింట్ ఏంటంటే పాస్‌పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అంతకు మించి ఏమీ కాదు. అంటే పౌరసత్వానికి పాస్‌పోర్ట్ రుజువు కాదు అని చెప్పి ఇవాళ దాదాపు ప్రతి పేపర్, న్యూస్ పేపర్ కూడా పాస్‌పోర్ట్ జస్ట్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్ నాట్ ఎ సిటిజన్‌షిప్ ప్రూఫ్ అనేది. ఈ ప్రాసెస్‌లో ఇండియాలో పుట్టిన మనము ఇండియన్ సిటిజన్‌ని అని నిరూపించుకోవడానికి సరే ఎలక్షన్ ఓటర్ ఐడీ కార్డ్ ఉంటుంది. అది కాకపోతే గనక చాలా మందికి అంటే అందరికీ ఉంటుంది ఆధార్ కార్డు. కొంతమందికైనా కనీసం ఉంటుంది పాస్‌పోర్ట్. ఇండియన్ పాస్‌పోర్ట్. సాధారణంగా ఇండియన్ పాస్‌పోర్ట్ అనేది నా దేశ పౌరుడిని అని చెప్పడానికి అత్యంత కీలకమైన డాక్యుమెంట్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది కాదని చెప్పడమే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ యొక్క ఉద్దేశం. ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే నేను ఇండియన్ సిటిజన్ అని చెప్పడానికి అనేకమైన డాక్యుమెంట్స్‌లో అది ఒకటి మాత్రమే అని చెప్పడం యాక్చువల్‌గా. సాధారణంగా మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు "అరే! నీది అమెరికన్ పాస్‌పోర్టా? ఇండియన్ పాస్‌పోర్టా?" అనే పదాలు వాడుతూ ఉంటారు యాక్చువల్‌గా. విచిత్రం ఏంటంటే పాస్‌పోర్ట్‌కి వెనకాల చాలా కీలకంగా ఇండియన్ గవర్నమెంట్ ఒక పదం రాస్తది. ఏంటంటే ద పాస్‌పోర్ట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వ ఆస్తి. అంటే నువ్వెప్పుడైనా వెనక్కిచ్చేయొచ్చు. ఆధార్ అలా వెనక్కివ్వాల్సిన అవసరం లేదు. ఆధార్ నీది యాక్చువల్‌గా. ఇలా చెప్పడం మొదలుపెడితే సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్న మనకి ఇండియన్ సిటిజన్‌షిప్‌కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు అత్యంత కీలకమున్నాయి. దాని మీద ఆధారపడి అసలు ఇండియాలో ఎవరు ఇండియన్ సిటిజన్స్, ఎవరు నాన్ రెసిడెన్షియన్స్, ఎవరు ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ అంటే ఈ ఆరిజిన్ కలిగి ఇతర దేశాల్లో ఉన్నారు లాంటి డిస్కషన్స్ ఉంటాయి. అది కీలకంగా చదవాలి ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు. అంత మాత్రమే కాదు మనకి ఇండియన్ సిటిజన్‌షిప్ యాక్ట్ లాగే ప్రత్యేకంగా ఇండియన్ పాస్‌పోర్ట్ యాక్ట్ అని చెప్పి 1967లో వచ్చింది. అలాంటి వాటికి సంబంధించింది గాని, అసలు సిటిజన్ ఎవరు? నాన్ సిటిజన్ ఎవరు? ఇక్కడ పుట్టినవారెవరు? పుట్టని వారెవరు? మీకు ఉదాహరణకి భారత పౌరసత్వంలో మనకి దేశంలో 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ దేశంలో పౌరులేనని, 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 3 మధ్య భారత్‌లో జన్మించిన వారి యొక్క తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే సరిపోతుందని 2004 డిసెంబర్ 3 తర్వాత జన్మించిన వారి తల్లిదండ్రులిద్దరూ కూడా భారతీయ పౌరులే ఉండాలని, ఇలాగ భారత పౌరసత్వానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, అత్యంత కీలకంగా చదవడమే సివిల్ సర్వీసెస్‌లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.